I request all the media persons to ask any of the queries or questions that you may have one by one by following disciplinary mode. Please, thank you so much. It is a Q and A from you. Thank you. Check. 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 Anybody? Any query? Okay, can you please let them be visible? Come this side. Please. హలో Yeah, please. హలో సార్, ఈ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు పెడుతుందా, లేకుంటే ఆర్గనైజర్స్ ఏమైనా ఖర్చు పెడుతుర్రా? దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? Right. Total event expenditure estimated agreement concluded for 54 crores, out of which 50% by the promoting group and 50% by the state, that is 27 crores. And out of these 27 crores, what the tourism corporation has agreed, majority of the money will be generated through the sponsorship. అంటే ఈ అందాల పోటీల ద్వారా Definitely it will be state. I request the Each one media. question. యా సార్, దిస్ ఇస్ రాజ్ మహేంద్ర ఫ్రమ్ పొలిటికోస్ మీడియా. ఏదైతే ప్రపంచమంతా పోటీ పడుతుంది అందాల పోటీలు నిర్వహించాలని చెప్పేసి అని, అది ఇండియాకు రావడం, దట్టు హైదరాబాద్ రావడం మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అంశం. సో ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు కానీ లేదంటే ఎకానమీ బూస్టింగ్ కానీ ఇవి ఏ విధంగా దోహదపడతాయని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రం అనేది, అసలు తెలంగాణ రాష్ట్రము ఉందా అనేది ప్రపంచంలో చాలా తెలియదు. నేనే ఎగ్జాంపుల్. రీసెంట్గా నేను యూఎస్ పోయినప్పుడు కానీ ఇంగ్లాండ్ కానీ టూర్ ప్రమోషన్ పోయినప్పుడు స్టాల్ కౌంటర్ వేరీ తీస్తాడు అడుగుతూ ఉన్నారు. హైదరాబాద్ అంటే కొంత పరిచయం ఉంది, కొంత తెలంగాణ సైడ్ తెలియదు. అంటే ప్రపంచానికి తెలంగాణను, హైదరాబాద్ తెలంగాణ యొక్క కల్చర్ను ప్రపంచ దేశాలు తెలియజేయడం కోసం 140 దేశాలు పైబడి దేశాల నుంచి ఈ యొక్క మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. అంటే 140 దేశాలని ఒక రాష్ట్రానికి రప్పియడం అంటే వేరే మార్గం ఉందా అంటే దీన్ని ఒక అవకాశంగా ఎంచుకొని దాంతోపాటుగా అందాల పోటీలో పాల్గొనే వాళ్ళే కాదు, వాళ్ళతో పాటుగా సుమారుగా 3000 మంది మీడియా ప్రతినిధులు, అంటే ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల మీడియా ద్వారా, బోత్ నేషనల్ ఇంటర్వ్యూ ద్వారా, అంటే 3000 మందికి పైగా మీడియా ప్రతినిధులు వస్తారు విదేశాల నుంచి కూడా. అన్నప్పుడు ఇది ఒక సదవకాశం. సో దీని ద్వారా ఏ విధంగా ప్రమోట్ అన్నారు. డెఫినెట్గా ఎప్పుడైతే ఇక్కడ రావడం, సరే ఇక్కడ మిస్ వాళ్ళు ఇక్కడికి వచ్చింది, నిన్న పోయి యాదగిరి గుట్ట చూసొచ్చిందా? సో కనీసం వాళ్ళ కుటుంబానికి చెప్తారా, వాళ్ళ బంధువులకు చెప్తారా? సో డెఫినెట్గా దాని ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక పబ్లిసిటీ అవుతుందా? అట్లాగే రామప్ప దేవాలయం కావచ్చు, కవ్వాలు కావచ్చు, నల్లమల్ల చాలా ఉన్నాయి కదా. సో వీటన్నిటి వచ్చిన వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ ఉండరు. సుమారుగా ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 27 days ఆర్ సో, 25 రోజులు ఉంటారు. సో 25 రోజులు కూడా ఈ వేలాది మంది ఎవరు వస్తారో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్రాంతాలను విజిట్ చేస్తారు. అది టూరిజం డిపార్ట్మెంటు, టూరిజం కార్పొరేషన్ ద్వారా అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ప్రచారానికి ఒక సింపుల్ లెక్క. ఇప్పుడు ఒక పేపర్ యాడ్ ఇవ్వాలంటే, ఒక పేపర్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి, కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మా శాఖ ద్వారా కడితే ఇచ్చింది కేవలం 5 crores మాత్రమే. మిగతా మనీ మేజర్గా స్పాన్సర్స్ ద్వారా వస్తుంది. అసలు అవసరానికంటే కూడా మనం పెట్టేదానికి కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మొన్న కుంభమేళాలో ఉత్తరప్రదేశ్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది? 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. సో దాని ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది అంటే డైరెక్ట్గా ఆ వేదిక ద్వారా ఆ ఫంక్షన్ అప్పుడే వచ్చే ఆదాయం కాదు. సో కంటిన్యూస్ ప్రాసెస్, దాని యొక్క డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది దట్ గోస్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, ఇక్కడ హేమ బిగ్ టీవీ. సార్, మీరేమో ఇంత ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ చేస్తుంటే ఒకవైపు బీఆర్ఎస్ దీనిపైన రాజకీయం చేస్తుంది, అండ్ బీజేపీ అనుబంధ సంఘాలు కానివ్వండి, కొన్ని ప్రజా సంఘాలు దీన్ని అడ్డుకుంటాం అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? నేను అందుకే మొదలే చెప్పిన ప్రెస్ మీట్లో, చూసేటువంటి కోణంలో
ఏ యాంగిల్ చూస్తే ఆ యాంగిల్ కనపడుతుంది, ఏ కోణం చూస్తే ఆ కోణం కనపడుతుంది. ఏం చెప్పినప్పుడు మనం మహిళా సాధికారికత అంటా ఉన్నాం. అంటే ఒక ధైర్యం, ఒక సాహసం అంటే ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇక్కడ రావడం అంటే వాళ్ళని చూసింది వాళ్ళకి చూడడం మూలాన మన ఆలోచన అనేది అది ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మనం మన దేశం నుంచి మహిళలు కూడా ఎక్కడికైనా వెళ్ళి బతకగలవచ్చు, ఎన్నో రకాల వ్యాపారాలు కావచ్చు, చదువులు రకరకాలు చేయొచ్చుండే. అంటే ఒక స్ఫూర్తిని వాళ్ళకి పనికి వస్తుంది. ఆ కోణాలు చూడాలి నెంబర్ 1. నెంబర్ 2, ఈ అందాల పోటీలు కోణాలు కాదు చూడాల్సింది. దీని ద్వారా ప్రపంచ పర్యాటకులని ప్రపంచానికి ఈ యొక్క మెసేజ్ని అందించి తద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమం చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడం. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడో కాదు, నేను మా దగ్గరే సోమశిలలో ఒక గ్రామం ఉంది. సోమశిలలో గ్రామం ఉంది, గతంలో ఏమీ లేదు అక్కడ కొన్ని కాటేజ్ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ బోర్డు పెట్టిన తర్వాత ఆ టూరిస్ట్ రావడం మూలన ఆ గ్రామంలో ఉన్న సగం జనాభా 50% వాళ్ళకు ఉన్నటువంటి అకామిడేషన్ 50% అకామిడేషన్ టూరిస్టులకు ఇచ్చి రోజు 2,000 3,000 అంటే నెలకు ₹1,00,000 ఒక కుటుంబం. అంటే కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇట్లా అంటే తద్వారా ఎంతమందికి ఎంత ఉపాధి దొరుకుతాయి అంటే అందుకనే ఒక దానికి అర్థం రావాలంటే ఇన్డెప్త్గా లోతుగా ఆలోచన చేస్తేనే తెలుస్తుంది. మిడిమిడి జ్ఞానంతో రాజకీయ కోణంలో చూస్తే అర్థం కాదు అది. సో అందుకనే దృక్పథం అనేది ఎప్పుడే కానీ పాజిటివ్గా ఉండాల. ఆలోచన విధానం నీ కోసం నా కోసం కాదు, నీ పార్టీ కోసం నా పార్టీ కోసం కాదు, ప్రజల కోసం, సమాజం కోసం, అభివృద్ధి కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం, ఆదాయం పెంచడం కోసం. ఇట్స్ అంటే వన్ ఆఫ్ ది మోడ్. సార్ అజీం ప్రైమ్ నైన్ సార్. సార్ మీరేమో మహిళా సాధికార సార్ ఇక్కడ మీరేమో మహిళా సాధికారత అంటున్నారు. మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇవ్వలే కానీ అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఫైన్, ఆ లెక్కలకు పోవాలంటే శాసనసభ లెక్కలు ఎప్పుడు జరిగింది, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, కారకులు ఎవరు? నేను చెప్పిన మీకంటే మళ్ళీ పొలిటికల్ డయాస్ అయిపోతుంది. ఎందుకంటే 21 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే తెలంగాణ రాష్ట్రంపై ఉన్న అప్పు కేవలం 64,000 కోట్లు. ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంపై వచ్చిన అప్పు 8 లక్షల కోట్లు. మరి ఇవన్నీ కాకపోవడానికి కారణం ఎవరైతారు? అంటే ఒకరి మాటలు చెప్పాలంటే మెడ మీద తలకాయ ఉన్నాడు అన్నట్టుగా అంటారు కదా. అంటే ఆ యొక్క అంటే వాస్తవాలు మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండాలి, నిజాయితీగా మాట్లాడాలి, వాస్తవాలు చెప్పాలా. ఇట్స్ అ ఫ్యాక్ట్, నేను చెప్పడం కాదు.